ఆ ప్రభు నామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, వాక్యం అనుదినం పఠించకపోవడం వలన వచ్చే అనర్థాలు. ఏంటండి? వాక్యం అనుదినం పఠించకపోవడం వలన వచ్చే అనర్థాలు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, మనకి వాట్సాప్ ద్వారా వస్తున్నటువంటి అనేకమైనటువంటి మెసేజ్లు మనం చూస్తాం. మనకి 20 మంది ఫ్రెండ్స్ ఉన్నా, 50 మంది ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళందరూ పెట్టేటువంటి మెసేజ్లు అన్నీ కూడా ఓపికతో మనం ఏం చేస్తాము? చూస్తాము. చూస్తామా లేదా? ఇంకా గ్రూపుల్లో పెట్టేటువంటి మెసేజ్లన్నీ చదువుతాము. ఇంకా వారు పెట్టినటువంటి స్టేటస్లు అవన్నీ కూడా ఏం చేస్తాము? క్రమం తప్పకుండా చూస్తాం. చూస్తామా లేదా? మరి వీటిలో మనకి ఎంతో శ్రద్ధని కనబరుస్తాం. కానీ వాక్యాన్ని అనుదినం ధ్యానించాలి, అనుదినం వాక్యాన్ని చదవాలి అనే దాని విషయంలో మాత్రం మనలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తాం. ఎందుకంటే నీవు ఆ వాట్సాప్ మెసేజ్ చూడడానికి నీకు ఖాళీ లేకపోయినా సరే వీలు చేసుకొని నువ్వు మరీ ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది అన్న విషయం తెలుసుకోవాలనే ఉత్సుకతతో నువ్వు వాటిని అన్నిటినీ కూడా చూస్తున్నావా లేదా? చదువుతున్నావా లేదా? చదువుతున్నావు. మరి వాక్యం విషయం వచ్చేటప్పటికి ఆ ఉత్సుకత మనలో ఉండదు. ప్రభునందు ప్రియులరా, మరి ఎందుకు ఆ ఉత్సుకత ఉండదు? మరి ఆ ఉత్సుకత మనలో లేకపోతే, అంటే వాక్యం చదవాలనే ఉత్సుకత మనలో లేకపోతే కలిగేటువంటి అనర్థాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన, కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 130వ వచనం. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే. చూడండి, సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు కదండి. సూర్యకిరణాలు వెల్లడి అగుట తోడనే మనకేం కలుగుతుంది? వెలుగు కలుగును. అదే విధంగా భక్తుడు ఏమంటున్నాడు చూడండి, ఎంత గొప్ప మాట. ప్రపంచానికి వెలుగు ఎలా కలుగుతుందంటే సూర్యకిరణాలు వెల్లడి అగుట తోడనే ప్రపంచానికి వెలుగు కలుగుతుంది. నాకు వెలుగు ఎప్పుడు కలుగుతుందంటే నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే నాకు వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించెను. ఆ పైన ఆ మాట చెప్పి కింద ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏంటండి? నీ వాక్యము వెల్లడి తోడనే నాకు వెలుగు కలిగెను అని చెప్పి, అవి తెలివి లేని వారికి, అవి అంటే ఆ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించును అని ఈ కింద మాట చెప్పడానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, ప్రపంచ మానవులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే సూర్యకిరణాలు వెల్లడి అగుటితోడనే మనకి వెలుగు కలుగుతుంది అని ఆలోచిస్తున్నారు అంతే. కానీ భక్తుడు ఆధ్యాత్మిక చింతనలు ఏమని అనుకుంటున్నాడంటే, ఏమని ఆలోచిస్తున్నాడంటే, కేవలం సూర్యకిరణాల వలన మాత్రమే కాదు, మనిషిలో ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు కలగాలంటే సూర్యకిరణాలు పనిచేస్తాయండి? పనిచేస్తాయా? పని చెయ్యవు. మరి భౌతికపరమైనటువంటి వెలుగునివ్వడానికి సూర్యుడు అన్నాడు. ఆధ్యాత్మికమైన పరమైనటువంటి వెలుగు మనకు అవసరమా కాదండి? ఆధ్యాత్మిక పరమైనటువంటి వెలుగు మనకు అవసరమా కాదా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఎలా ఉన్నాం? వెలుగై దేవుని చేత వెలిగించబడుతున్నాం. ఎలాగ వెలిగించబడుతున్నాం అంటే, ఇదిగో భక్తుడు అంటున్నాడు కదా, నీ వాక్యము వెల్లడగుట తోడనే నాకు వెలుగు కలుగును. అంటే ఇక్కడ
భక్తుడు మాట్లాడుతుంది ఏమిటంటే, మనం వెలుగై ఉన్నాం. ఆ వెలుగు ఎలా పొందుకున్నామంటే, ఆధ్యాత్మిక వెలుగును మనం ఎలా పొందుకున్నామంటే, దేవుని యొక్క వాక్యముల వలనే. ఈ ప్రపంచంలో ఉన్న వారికి చాలా మందికి తెలివి లేదు. భౌతికపరమైనటువంటి వెలుగు గురించి ఆలోచించి వారు అక్కడ ఆగిపోయారు. సూర్యుడి వల్ల వెలుగు కలుగుతుందని. ఆధ్యాత్మిక పరమైనటువంటి వెలుగునిచ్చేటువంటి వాక్యం గురించి వారు ఆలోచించలేకపోతున్నారన్నమాట. అందుకే అవి తెలివి లేని వారికి ఏం చేస్తుందంట? తెలివిని ఇస్తుందంట. బాబు, నువ్వు ఆలోచించడం భౌతికపరమైనటువంటి వెలుగు దగ్గరికే నువ్వు ఆలోచించకూడదు. నిన్ను ఆధ్యాత్మికతలోకి నడిపించి నిన్ను పరలోకానికి నడిపించేటువంటి వెలుగు గురించి నువ్వు ఆలోచించాలి అనే తెలివిలోనికి మనల్ని అది నడిపిస్తుంది. ప్రభునందు ప్రియులరా, అందుకే కొత్త నిబంధనలో భక్తుడు అంటాడు కదా, ఏమని అంటాడంటే, విర్రవేగుచున్న దుష్టత్వమును మాని మీ ఆత్మలను రక్షించగలిగేటటువంటి శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటాడు. మరి అంగీకరించకపోతే ఏమవుతుంది ప్రభు అంటే, వాక్యం మనకు వెలుగై ఉండకపోయినా, మనం వాక్యాన్ని అంగీకరించకపోయినా మనం ఉండేది ఎక్కడంటే నరకంలో పౌరులుగా ఉంటాము. మరి ఇటువంటి స్థితి మనకి ఎందుకు ఏర్పడుతుందంటే, అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానించకపోవడం వలన. ఇది మాత్రమే కాదు, వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్ల దేవుని మనస్సు ఏంటో మనకి అర్థం కాదండి. ఏంటండి? దేవుని మనస్సు ఏంటో మనకి అర్థము కాదు. ఎవరినైనా ఒక వ్యక్తిని గురించి ఉద్దేశించి చాలామంది మాట్లాడతారు. ఆడి గురించి నాకు తెలుసు, అతని గురించి నాకు తెలుసు, అతన్ని నేను ఎప్పుడో చదివేశాను. ఏమంటారు? వాడిని ఎప్పుడో నేను చదివేశాను. ఎవరి గురించి అని ఏదైనా కరెక్ట్గా చెప్పామనుకో, మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటారు? వాడిని మొత్తం బాగా చదివేసావురా నువ్వు అంటే అర్థం ఏంటి? అంటే వాడి మనస్సు ఏంటో మనకి బాగా ఎరుక. ఎందుకు వాడి మనస్సుని అంత కరెక్ట్గా మనం గ్రహించగలుగుతున్నామంటే, మనం వాడితో సహవాసం చేశాము, వాడితో మనం కలిసి ఉన్నాము కాబట్టి కదండి. మరి ఇతరుల మనసును కరెక్ట్గా గ్రహిస్తున్నటువంటి మనము దేవుని మనసును మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గ్రహించలేకపోతున్నాము. అది ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే, అనుదినము బైబిల్ చదవకపోవడం వలనే. ఇప్పుడు ఎదుటివాడి యొక్క మనసుని ఎలా గ్రహిస్తున్నామంటే, అనుదినం వాడితో సహవాసం చేస్తున్నావు కాబట్టి. మరి అనుదినం నువ్వు వాక్యంతో సహవాసం చెయ్యకపోవడం వల్ల దేవుని యొక్క మనసును నువ్వు గుర్తెరగలేకపోతున్నావు. ప్రభునందు ప్రియులారా, మరి ఆలోచిస్తే మనము బైబిలు అంటే ఏమిటి అని ఆలోచిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే, బైబిల్ అంటే దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క మనస్సు. ఆ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలే కదా మనకి గ్రంథ రూపంలో వచ్చాయి, లిఖించబడ్డాయి. మరి ఆ మనస్సు అర్థం కావాలంటే అనుదినము కూడా మనం ఏం చెయ్యాలి? వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని చదవనంత వరకు కూడా నీకు దేవుని మనస్సు అర్థము కాదు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 27వ వచనం. 22:37 అండి. మత్తయి సువార్త 22. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ చదవబడినటువంటి వాక్యంలో నీ పూర్ణ మనస్సుతో. వాక్యం విషయంలో ఎటువంటి మనస్సు కలిగి ఉండి చదవాలంట? మనం పూర్ణ మనస్సు. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలంటే సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. కొంత కొంత అర్థం చేసుకోవడం కాదు. కొంత కొంత అంటే దేవుడిని
నేను ప్రార్థిస్తే దేవుడు నాకు ఏదో చేస్తాడు, దేవుడిని నేను వేడుకుంటే నా కష్టాలన్నీ తీర్చేస్తాడు, దేవుడికి ఏదో ఇస్తే ఆయన మళ్ళీ తిరిగి నాకు ఏదో ఇస్తాడు అని ఇక్కడ వరకు తెలుసుకునేవారు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎటువంటి మనసు కాదు, పూర్ణమైనటువంటి మనస్సు కాదు, పూర్ణమైనటువంటి మనస్సు కాదు. అందుకే దేవుణ్ణి ఏ విధంగా సేవించాలంటే నీ పూర్ణ మనస్సుతో. మరి పరిపూర్ణమైనటువంటి మనస్సు రావాలంటే మనం అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానిస్తే ఆయన మనస్సు ఏంటో మనకి అర్థమవుతుంది. దేవుడి మనస్సుని ఎరిగినటువంటి ఒక వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది చూడండి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక. ఆ వ్యక్తి ఎరిగినట్టు లోకంలో ఎవ్వరు కూడా దేవుని మనసును ఎరగలేదు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును, అదిగోండి, ప్రపంచంలో ఎవ్వరు మనస్సు మీరు కలిగి ఉండకండి. మీరు ఎటువంటి మనస్సు, మీ మనస్సు మార్పు నుండి ఎటువంటి మనసుగా మారాలంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన మనస్సు ఏంటి స్పెషల్? మనస్సు అంటే ఫోటోలో చూపిస్తాడు చూడండి, హృదయం వేసి దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి. అదా మనస్సు అంటే? ఆలోచన. మనస్సు అంటే ఏంటి? ఆలోచన. ఆ మనసు ఎటువంటి మనసు? క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు అంటే పూర్ణమైనటువంటి మనస్సు. తండ్రిని ఏ మనస్సుతో సేవించాడు, ఏ మనస్సుతో ఆరాధించాడు క్రీస్తు? ఇదిగో దేవా, భూమి మీద నీవు నాకు అప్పగించేటువంటి పనిని నేను సంపూర్ణం చేసి భూమి మీద నిన్ను మహిమ పరిచాను. అంటే దేవుని పనిని ఏం చేశాడు? సంపూర్ణము చేశాడు. దేవుని వాక్యాన్ని ఏ విధంగా బోధించాడు? పరిపూర్ణంగా బోధించాడు. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు ఏమై ఉన్నాయి? బుద్ధి జ్ఞాన సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవి క్రీస్తునందు ఏమై ఉన్నాయి? ఆలోచించండి. అవునన్నట్టుగానే ఉన్నాయి. చదవలేదండి? అవునన్నట్టుగానే ఉన్నాయి. ఈ విధమైనటువంటి వర్షిప్ చేశారు యేసుప్రభు వారు. ఎవరికి? దేవుడికి. అందుకే భూమి మీద నిన్ను నేను మహిమ పరిచాను. అందుకే పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనసును మీరు కలిగి ఉండండి. అప్పుడు మీకు దేవుడు మనస్సు ఏమిటో అర్థమవుతుంది. అప్పటి వరకు దేవుడు మనసు మీకు అర్థము కాదు. మరి క్రీస్తు యేసు ఉన్నటువంటి మనసు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? అనుదినము కూడా ఆయన మాటలను ధ్యానించాలి. అప్పుడు మనకి దేవుని మనసు ఏంటో ఆయన ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యానికి ప్రతిరూపం క్రీస్తు, క్రీస్తుకు ప్రతిరూపం వాక్యము. ఆ వాక్యం ధ్యానించడం వల్లనే దేవుని మనస్సు అర్థమవుతుంది. ఒక తండ్రి కుమారుని చూసి, ఒరే నా మనసు నీకు ఎప్పటికి అర్థమవుతుందిరా అంటే ఆ తండ్రికి కుమారుడికి సఖ్యత ఉన్నట్టా లేదా? లేనట్టే. దేవుడు కూడా మనం చూసి అదే బాధపడుతున్నాడు. నా మనసును మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్యము అని ఇశ్రాయేలు గురించి చాలా చక్కగా చెప్పాడా? బాధపడుతూ చెప్పాడు. ఎందుకంటే వారికి ఆ దేవుని మాట ఏమిటో అర్థం కాలేదు. మనకి దేవుని వాక్యం అంటే ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే మనం అనుదినము కూడా దాన్ని ధ్యానించలేకపోతున్నాము. అంటే దేవుని వాక్యం అనుదినము ధ్యానించకపోతే మనకి ఆయన మనసు అర్థం కాదు. ఆయన మనసు అర్థం కాకపోతే ఆయనతో మనకి సహవాసం ఉండదు. ఆయనతో మనకు సహవాసం ఉండకపోతే పరలోక పౌరస్థితి మనకు ఉండదు. పరలోక పౌరస్థితి మనకు లేకపోతే మన పౌరస్థితి ఎక్కడ? నరకంతో మనం సత్సంబంధాలు కలిగి ఉంటాం అన్నమాట. చూడండి, వాక్యము ధ్యానించకపోవడం వల్ల ఎంత నష్టం మనకి ఉంటుంది. దేవుడు మనకు పరలోకాన్ని ఏ విధంగా ఇస్తాడండి? దేవుడు మనకి పరలోకాన్ని ఏ విధంగా ఇస్తాడు? మన నడతలను చూసే కదా.
మన నడత అంటే ప్రవర్తన చూసేస్తాడు కదా, మన పలుకులను చూసేస్తాడా? పలుకులను చూసి దేవుడు నిజంగా పరలోకం ఎత్తే బోల్ అంతమంది క్యూ కట్టేస్తారు. ఎందుకంటే ఈ సమాజంలో మాటకారులు చాలా మంది ఉన్నారు. మాటకారులు చాలా మంది ఉన్నారు. కానీ మాటలతో కడుపు నింపేస్తారు. కానీ ప్రవర్తన విషయానికి వచ్చేటప్పటికి కొంతమంది కొంతమంది. అందుకే పరలోకం వెళ్ళేవారు యేసుప్రభువు ఎంతమంది అని చెప్పారు? కొంతమందే, చాలా తక్కువ మందే. అంటే దేవుడు పరలోకాన్ని ఎలా ఇస్తాడంటే ప్రవర్తనను, మన నడతను చూసి ఇస్తాడు. మరి ఈ నడత అనేది ఎలా ఉండాలి అంటే బాప్తీసం తీసుకున్న తొలి నాళ్ళలో ఈ నడత అనేది చాలా చక్కగా ఉంటుంది. రాను రాను ఇదిగో గ్రాఫ్ పడిపోయినట్టు క్షీణించిపోతున్నట్టు కిందకి దిగిపోతూనే ఉంటుంది. సమాంతరంగా ఉండాలి, లేకపోతే పైకన్నా గ్రాఫ్ వెళ్ళాలి. కానీ అలా కిందకి మన గ్రాఫ్ పడిపోతుంది. దానికి కారణం ఏంటంటే స్థిరత్వం లేకపోవడం వల్ల. ఏంటండి? స్థిరత్వం లేకపోవడం వల్ల, అస్థిరమైనటువంటి మనసు కలిగి ఉండడం వలన. భూమి మీద మనం ఈ 70 సంవత్సరాల జీవితకాలంలో స్థిరపడాలని చాలా తాపత్రయ పడుతూ ఉంటాం. కానీ వాక్యమందు స్థిరపడాలని మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాపత్రయం అనేది ఉండదు. నీ నడత కరెక్ట్గా చివరి వరకు, నీ చివరి ఊపిరి వరకు కరెక్ట్గా వాక్యమందు ఉండాలంటే నువ్వు వాక్యమందు ఏమవ్వాలంటే స్థిరపడాలి. వాక్యమందు స్థిరపడాలి అంటే అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని మనస్సు అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు వాక్యమందు స్థిరపడాలి అంటే దేవుని మనస్సును అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మరి వాక్యమందు స్థిరపడకపోతే ఏమవుతుంది? స్థిరపడకపోతే ఏమవుతుంది? పడుతూ లేస్తూ ఉంటాం. ఏంటి? పడుతూ లేస్తూ ఉంటుంది. మన ఆధ్యాత్మిక స్థితి చివరి వరకు కూడా పడుతూ లేస్తూనే ఉంటుంది. ఇలా పడుతూ లేస్తున్న వారికి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. ఇస్తాడండి? మీ పిల్లవాడు 40 సంవత్సరాలు వచ్చేసినా సరే వాడు పడుతూ లేస్తూ నడుస్తున్నాడు అనుకోండి, ఆయన చూసి మీకు ఎలా ఉంటుంది? పిల్లవాడు నడక నేర్చుకున్నప్పుడు పడుతూ లేవడం, నడవడం సహజం. ఆడు 40 సంవత్సరాలు వచ్చినా సరే పడుతూ లేస్తూ ఉంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? చాలా చిరాగ్గా ఉండదు? మరి దేవుడు మనల్ని చూస్తుంటే మనము కూడా అలాగే కనపడుతున్నాం. ఇంకా పడుతూ లేస్తూ స్థిరపడతాం. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుళ్ళో స్థిరపడదాం, లేకపోతే ఉద్యోగం పదవి విరమణ అయిపోయిన తర్వాత దేవుళ్ళో స్థిరపడదాం, పెళ్లి చేసుకున్నాక దేవుళ్ళో స్థిరపడదాం అని ఆలోచిస్తున్నాము. కానీ స్థిరంగా ఉండాలని మన మనసుకు అనిపించడం లేదు. మరి ఇటువంటి స్థిరత్వం లేకపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో అనుదినము కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించకపోవడం వలనే. నిజంగా దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తే నీకు స్థిరత్వము అనేది వస్తుంది. మనం ఇలా చెప్తుంటే మరొక విధంగా అపవాది ఎలాగ చెప్తుందంటే, నీతిమంతుడు, అపవాది చెప్పింది కాదు, బైబిల్లో చెప్పినటువంటి సత్యవాకును అపవాది అలా అర్థం చేయనిస్తుంది. మనకి అర్థం అలా వచ్చేటట్లు మన మనసుని పురుగొలుపుతుంది. ఆ వాక్యం ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నేను పడుతూ లేస్తూ ఉన్నాను కదా, ఎప్పుడో ఒకప్పుడు స్థిరపడతాను. నేను నీతిమంతుడినే కదా, ఇప్పుడు పడినా రేపు లేస్తాను, ఎల్లుండి పడినా అవతల ఎల్లుండా లేస్తాను. అలా అనుకుని సరిపెట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి? స్థిరపడకుండా నేను నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచెను అని దేవుడే సెలవిచ్చాడు కదా. పడడం లేవడం భక్తి జీవితంలో సహజము. భక్తి జీవితంలో సహజం అనుకుంటున్నాం. మరి
నీ కడుపున పుట్టిన పిల్లవాడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు నడక స్థిరంగా రాకుండా పడుతూ లేస్తూ ఉంటే నీకు ఎంత బాధగా ఉంటుంది? దేవుడికి కూడా అంతే బాధగా ఉంటుంది. నీ నడతలో స్థిరత్వం లేకపోతే దేవుడికి కూడా అంతే బాధగా ఉంటుంది. అందుకే నడత యందు ఖచ్చితంగా మనకి ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వం రావాలంటే అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానించాలి. లేకపోతే అపవాది ఈజీగా ట్రాప్లో పడేస్తుందండి. ఈజీగా ఇదిగో నీ దగ్గర తీసుకొస్తుంది. నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడు కదా, పడు లే అంటారు. ఎవరి గురించి చెప్పింది? ఒక దావీదు గురించి. ఇటువంటి వారు పాపంలో పడిన తర్వాత వారి పశ్చాత్తాపం ఎలా ఉంది? పశ్చాత్తాపడినటువంటి విధానం ఎలా ఉంది? మరి ఇంకెవ్వరు పశ్చాత్తాపడినంతగా దావీదు పశ్చాత్తాపడ్డాడండి. నా పరుపు నా కన్నీళ్ళలో ఏమవుతుంది? తేలి ఆడుతుంది. రియల్గా అక్కడ అలా జరగదు, కానీ ఆ పశ్చాత్తాప యొక్క స్థితిని అర్థం అవ్వడానికి మనకు అలాగా చెప్పాడు. మరి అంత పశ్చాత్తాప పడిన వాడు తర్వాత స్థిరపడతాడా లేదా? స్థిరపడతాడు. మరి మనకే పశ్చాత్తాపడ్డం మళ్ళీ పాపం చేయడం. ఇశ్రాయేలు పరిస్థితి పశ్చాత్తాపడ్డం మళ్ళీ పాపం చేయడం. ఆ పశ్చాత్తాపం యొక్క తీవ్రత కూడా మనలో లేదు మాట. ప్రభునందు ప్రియులారా, అందుకే స్థిరపడాలంటే, నీ నడత స్థిరపడాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించాలి. చూడండి, ఒక వ్యక్తి దేవుడి గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అతడు నడత చాలా స్థిరంగా ఉంది అనుకుంటాం మనం. కానీ వెంటనే మళ్ళీ అతడు ఏమవుతాడంటే పాపంలో పడిపోతాడు. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 12వ వచనం. అందుకు బిలాము బాలాకు ఇంటిడి వెండి బంగారములను నాకిచ్చినను, నా ఇష్టం చెప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చినటువంటి మాట మేర లేను అన్నాడు మొదట. తర్వాత రేపు యెహోవా ఏం సెలవిచ్చునో చాలండి. రేపు యెహోవా ఏమి సెలవిచ్చినో అదే నువ్వు పంపినటువంటి దూతతో నేను చెబుతానని నీకు చెప్పలేదా అంటున్నాను అన్నమాట. ప్రభునందు ప్రియులరా, మొదట అంగీకరించాడండి బిలాము. ఇంటిని వెండి బంగారాలు ఇచ్చినా సరే నేను ఇశ్రాయేలుని ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను శపించను అన్నాడు. మరి తర్వాత ఏమైంది? అతని నడత చూస్తే మొదట్లో బాగానే ఉన్నట్టుగా ఉంది, దేవుళ్ళు స్థిరంగానే ఉన్నట్టు ఉంది. కానీ వెంటనే ఏమైంది? బహుమానానికి ఆశపడ్డా లేదా? ఆశపడ్డ బిలాము ఏమయ్యాడు? యుద్ధంలో ఘోరంగా చంపబడ్డాడు. అంటే స్థిరత్వం ఉందా? ముందు స్థిరంగానే ఒక కాన్స్టెంట్గా కనబడుతున్నాడు, కానీ ఆ స్థిరత్వం అనేది చివరికి వచ్చేటప్పటికి లేదు. ఆ వెండి నాణాలకి, ఆ బంగారానికి బిలాము ఏమయ్యాడు? అమ్ముడు పోయాడా లేదా? అమ్ముడు పోయాడు. మరి ముందు చూడండి ఎంత చక్కగా మాట్లాడాడో. నువ్వు నీ ఇంటిడు వెండి బంగారం ఇచ్చినా సరే దేవుడు నాకు ఏదైతే సెలవిస్తాడో అదే నీతో చెప్తాను, అదే నేను చేస్తాను అన్నాడు. ప్రభునందు ప్రియులరా, మనము కూడా ఇటువంటి స్థితినే కలిగి ఉంటాం. మొదట చాలా స్థిరంగా ఉన్నట్టు కనపడతాం, కానీ మన స్థిరత్వం, మన నడత అనేది తర్వాత వాక్యముతో మన సహవాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాక్యంతో మనం అనుదినము సహవాసం చేస్తుంటే, అనుదినము ధ్యానిస్తే మన స్థిరత్వం అనేది అలాగా కొనసాగుతుంది. ఇంకా బాగా సహవాసం చేస్తే మన స్థిరత్వం అనేది గ్రాఫ్ పెరుగుతుంది. కానీ వాక్యంతో సహవాసం ఎప్పుడైతే కోల్పోతామో,
వాక్యం వినడం కానీ వాక్యం చదవడం కానీ ఎప్పుడైతే మానేస్తామో మన స్థిరత్వం అనేది, మన నడత అనేది ఏమవుతుంది? పాడైపోతుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. అంటే దేవుడు వాక్యంతో ఎంత సహవాసం కలిగి ఉంటామో మన నడత, ఆ వాక్యంలో మన స్థిరత్వం అంత బాగుంటుంది. లేకపోతే ఇదిగో బిలాముకు పట్టినటువంటి గతే పడుతుంది. యోధా గ్రంథం తీయండి. యోధా గ్రంథం 6వ వచనం. అయితే 6వ వచనం అండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రోవలో, తప్పు త్రోవలో బిలాము నడిచిన, యోధాపత్రిక అండి, ప్రకటన గ్రంథం ముందు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా. తప్పు త్రోవలో ఎలా నడిచారంటే అంటే బిలాముని అనుసరించేటువంటి మనుషులు ఇంకా ఉన్నారా లేదా? ఇంకా ఎవరు ఉన్నారు చెప్పండి. సంఖ్యాకాండం అయిన తర్వాత బిలామును అనుసరించినటువంటి మనుషులు, ఆతురముగా పరిగెత్తినటువంటి మనుషులు. ఆకాను ఒకడు, యెహోషువ దగ్గర కాదు, ఎలీషా దగ్గర గెహాజీ. రథం వెనకాల ఎలా పరిగెట్టాడు? ఆతురముగా పరిగెట్టాడు. అదే చెప్తున్నాడు. అయ్యో వారికి శ్రమ, కయ్యను నడిచిన మార్గున నడిచి బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి అంట. మరి ఎందుకు ఎలా అవుతుందంటే, స్థిరత్వం ఎందుకు ఉండడం లేదంటే వాక్యంతో మనం సహవాసం చేయకపోవడం వల్ల, మన నడతను సరిచేసుకోవాలనే ఆలోచన మనకు లేకపోవడం వల్ల. మన నడత ఎలా సరి అవుతుందండి? ఎలా సరి అవుతుంది? వాక్యం ద్వారానే మన నడత సరవుతుంది. 119వ సంకీర్తన 9వ సంకీర్తన 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి. యవ్వనులు దేన్ని బట్టి తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి. దాన్ని ఎలా చూసుకోవాలంటే చూస్తున్నాం, జాగ్రత్తగా చూస్తున్నాం వాక్యాన్ని. ఇది యవ్వనుల గురించి కాదండి చెప్పబడింది. ఎందుకంటే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలండి, మాకు అవసరం లేదంటే అపవాది నేను జాగ్రత్తగా ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? యవ్వనస్తులకు మాత్రమే కాదు, యవ్వనస్తులు మాత్రమే ఈ వాక్యాన్ని నడతను శుద్ధి చేసుకోవడానికి జాగ్రత్తగా వాక్యాన్ని చూడడం మాత్రమే కాదు, అన్ని వయసుల వారు, బాలురు, వృద్ధులు, యవ్వనులు, నడి వయసు వాళ్ళు అందరూ కూడా వాక్యాన్ని ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎందుకు? నడతను శుద్ధి చేసుకోవడానికి. అంటే నడతను శుద్ధి చేసేది ఏంటి? నడతను శుద్ధి చేసేది ఏంటండి? దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యం గద్దింపు మనలో ఉంటే మన నడత శుద్ధి అవుతూ ఉంటుంది. ఆ శుద్ధి అనేది ఎప్పుడు జరుపుకోవాలి? ఇంటిని శుద్ధి ఎప్పుడు చేసుకుంటాం? ప్రతిరోజు చేసుకుంటామా లేదా? ప్రతిరోజు చేసుకుంటామా? మరి మన దేహం అనేది దేవుడి యొక్క ఆలయం, మరి ఇంటికన్నా గొప్పదైంది. మరి ఈ దేహాన్ని, ఈ దేవుని ఆలయాన్ని మరి శుభ్రపరచుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవడం వల్లనే. జాగ్రత్తగా చూచుకోకపోతే ఈ దేవుని ఆలయం ఏమవుతుంది? దేవుని ఆలయం ఏమవుతుందండి? పాడైపోద్ది. ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేయును.
దేని గురించి రాయబడింది? ఈ దేహం అనే దేవాలయం గురించి. అంతేనండి. రోడ్డు ఎక్స్టెన్షన్లో పాస్టర్ గారు పెట్టారంట. రోడ్డు ఎక్స్టెన్షన్లో ఈ ఆక్రమించిన స్థలాలు ఇవి ఉంటాయి కదా, లేకపోతే అవి రిజిస్టర్ అయిన స్థలాలైనా సరే రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? కొట్టేస్తారు. అలా కొట్టకూడదని రాశారంట. ఏమని? ఎవడైనాను దేవుడు ఆలయాన్ని పాడు చేసిన వాడు దేవుడు వాడిని పాడు చేయును అంటే అలా అర్థమైంది. మరి దేవుని ఆలయం అంటే ఏంటి? ఈ దేహం అనే దేవాలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని ఖచ్చితంగా ఏం చేస్తాడు? పాడు. ఎలా చేస్తాడంటే నరక పాలు చేస్తాడు. కయ్యను దేహం అనే తన దేవాలయాన్ని ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. శిక్ష పొందాడా లేదా? బిలాము తన దేహం అనే దేవాలయాన్ని పాడు చేసుకున్నాడు. కోరాహు తన దేహం అనే దేవాలయాన్ని దైవజనుల మీద తిరగబడి ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. దేవుడు వారిని శిక్షించాడా లేదా? శిక్షించాడు. అంటే మన యొక్క నడత ఏ విధంగా శుద్ధిపడుతుంది అంటే వాక్యము ద్వారానే. అంటే మనల్ని మన ప్రవర్తన ప్రతిరోజు శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మరి అలా శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నప్పుడు మనం ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. ఇల్లు శుద్ధి చేసుకోకపోతే ప్రతిరోజు ఏమవుతుంది? చెత్తాచెదారం పెరిగిపోద్ది. మన మనస్సుని శుద్ధి చేసుకోకపోతే వాక్యం ద్వారా మనసులో ఏమవుతుంది? పాప బీజాలు పెరిగిపోతాయి. అవి మొలకెత్తుతాయి, మొక్కలు అవుతాయి, మ్రాన్లు అవుతాయి, మహా వృక్షం అవుతుంది. బైబిల్ని సంవత్సరం నుంచి చదవని వారి మనసు ఎలా ఉంటుంది? పాప బీజం మహావృక్షమైపోయి ఉంటుంది. మొక్క వంగనిది మనసులో మ్రానులు పెరిగిపోయాయి అనుకో, పాపం అనే మ్రానులు, అప్పుడు వంగ తీయగలం అది. ఎందుకంటే వాక్యంతో సహవాసం లేకపోవడం వల్ల మన మనసులో పాపం అనేది ఒక మ్రాను కింద ఒక మహావృక్షంగా పెరిగిపోతుంది. అదే ప్రతిరోజు నువ్వు శుభ్రం చేసుకున్నావు అనుకో వాక్యంతో నీ మనసుని, ఏమవుతుంది? అటువంటివి ఏమీ కలుపుని హృదయంలో, మనసులో, ఆలోచనలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండనే ఉండదు. అంటే చూడండి, యవ్వనస్తులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా వాక్యం చేత ఏం చేసుకోవాలంటే తమ నడతలను శుద్ధి చేసుకోవాలి, తమ మనస్సును శుద్ధి చేసుకోవాలి. అందుకే యేసుప్రభువు వారు అన్నారు యూదులను ఉద్దేశించి, మీరు పాత్రను వెలుపల బయట వైపే శుభ్రం చేస్తున్నారు కానీ లోపల వైపు మీరు శుభ్రము చేయనేరు. లోపల అంతా ఏముంది? దోపును అజితేంద్రియత్వమునుతో కూడి ఉంది అన్నారు. అంటే చూడండి, దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించకపోవడం వల్ల దేవుని మనసు మనకి అర్థం కాదు, మన నడతలు సరిగ్గా ఉండవు, మన ఆధ్యాత్మిక స్థిరత్వం అనేది సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఇంకా ఆలోచిస్తే అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఏ అభివృద్ధి? ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఇప్పుడు ఆ భూమిని నిండించి అనే దాన్ని పక్కన పెట్టి మామూలు తీయకూడదు, మామూలుగా మనం పరలోకమునని పెట్టండి. చదవండి. ఎవరంటే ఎవరిని? ఆదామును ఆవునా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి పరలోకమును నిండించి దాన్ని లోపరుచుకొనుడి. మొదటి ఉద్దేశం ఆదాముకి
భౌతికంగా చెప్పబడింది. కడపటి ఆదాము ఏమి చెప్తున్నాడు అంటే, ఇదిగో మీరు ఫలించి పరలోకమును నింపండి, పరలోకమును స్వతంత్రించుకొనుడి. అభివృద్ధి అంటే కేవలం భౌతికపరమైనటువంటి అభివృద్ధి కాదు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదామును ఆశీర్వదించడంలో భూమి అంతటిని కూడా వాళ్ళు విస్తరించాలని. అదే కదా, మీరు ఫలించి జంతువుల్ని జలచరాలని కూడా ఆ విధంగానే ఆశీర్వదించాడు కదా. కానీ జంతువులకి జలచరాలకి పక్షులకి పరలోకం లేదు. కానీ కడపటి ఆదాము అనేటువంటి యేసు ప్రభు వారు ఏం చెబుతున్నారు అంటే, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది పరలోకమును నింపాలి, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. మరి స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్న యేసును ఎరగాలి. యేసుని ఎరగాలంటే ఖచ్చితంగా అనుదినము వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోగలము. ప్రభునందు ప్రియులరా, మరి వాక్యాన్ని చదవకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానం ఏమవుతుంది? ఫలించదు, వ్యర్థమైపోతుంది. అది భౌతికంగా మాత్రమే చెప్పబడింది. కానీ దేవుడి యొక్క ఆధ్యాత్మిక ఉద్దేశం కూడా ఒకటి ఉంది. ఏంటది? ప్రతి ఒక్కరు పరలోకానికి చేరాలి. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఏ ఒక్కడు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కడు నశించుట ఇష్టం లేదంటే ప్రతి ఒక్కడు పరలోకాన్ని చేరుకోరు. ఆదాము నుండి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భూమిని ఏ విధంగా విస్తరించాలని దేవుడు కోరుకున్నాడో, ఆదాము నుండి పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా పరలోకాన్ని అలా నింపాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. అందుకే యేసు రాకడ ఆలస్యం అవుతుంది. యేసు రాకడ ఆలస్యం అవుతుంది. మరి ఇటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే వాక్యం అనుదినము కూడా మనం ధ్యానించినప్పుడే. చూడండి, వాక్యం అనుదినము ధ్యానించకపోతే మన జీవితాల్లో నెమ్మది ఉండదు. నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత ప్రఖ్యాతి గాంచినా, నువ్వు ఎంతటి వాడవన్నా సరే వాక్యమే నీకు నెమ్మదిని ఇస్తుంది. వాక్యం ద్వారా వచ్చినటువంటి నెమ్మది తప్ప మరి ఏ నెమ్మది కాదు. అంతేనండి. ధనం ఉంది, ధనం ఎక్కువయ్యింది అనుకో, దాని మీద మనకి ఏముంటుంది? మామూలుగా ఉండదు. ఏమైనా ఉంటుందండి? దాని మీద మన మనసు ఉంటుంది. దానివల్ల కూడా ఏమవుతుంది? అది ఎవడు దొబ్బేస్తాడా, దానివల్ల నాకు ఏం హాని కలుగుతుందా, ఇటువంటి నెమ్మది ఉంటుందా? నీ ధనం ఎక్కడో నీ మనస్సు. జ్ఞానం ఉందనుకోండి మనకి, ఆ జ్ఞానాన్ని ఇంకా అభివృద్ధి ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూనే ఉంటాం. అంటే జ్ఞాన పిపాస ఏంటే, జ్ఞాన పిపాస నిన్ను నెమ్మదిగా ఉంచదు. అందుకే యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు అలా జ్ఞానవంతులే అయినా సరే ఇంకా జ్ఞాన పిపాస మాట. ఆ జ్ఞానం కూడా నిన్ను నెమ్మదిగా ఉంచదు. దేవుడి జ్ఞానం అయితే నెమ్మదిగా ఉంచుతుంది. కానీ వారికి కలిగినటువంటి గ్రీకు దేశస్తులు కలిగినటువంటి జ్ఞానం ఏంటంటే ప్రకృతి జ్ఞానం. ఆ జ్ఞానం ఇంకా నేర్చుకోవాలని యేసునందు ఉన్న జ్ఞానాన్ని శోధించాలని వచ్చారు. జ్ఞాన పిపాస నిన్ను నెమ్మదిగా ఉంచదు. నీ కీర్తి, నువ్వు నీ ఊర్లో గొప్పవాడైతే నీ మనసు ఊరుకోదు. జిల్లాలో గొప్పవాడు అవ్వాలి. జిల్లాలో గొప్పవాడైతే నీ కీర్తి ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు? రాష్ట్రానికి వెళ్ళాలంటావు. రాష్ట్రానికి నీ కీర్తి పాకిందనుకో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు? మళ్ళీ ఎక్కడికి? దేశానికి వెళ్ళాలనుకుంటావు. దేశానికి కీర్తి పాకిందంటే ప్రపంచం మొత్తం కూడా ఫేమస్ అవ్వాలనుకుంటాం. అందుకని దేవుడి దగ్గర ఫేమస్ అవ్వాలని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆలోచించము. అంటే చూడండి, మన దగ్గర డబ్బు ఉన్నా, జ్ఞానం ఉన్నా, కీర్తి ఉన్నా, ఏది కూడా అది మనకి నెమ్మది కలిగించదు. ఇంకా 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 అని అంటూ ఉంటుంది తప్ప నెమ్మది అంటే వాక్యం ఇచ్చేటువంటి నెమ్మదే నెమ్మది. మరి అటువంటి వాక్యం మన అనుదిన ధ్యానించకపోతే నెమ్మది అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితంలో ఉండదు. అందుకే యేసుప్రభు వారు ఒక చక్కని మాట చెప్పారు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం.
శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అదిగో లోకం ఇచ్చేటువంటి శాంతి ఏంటి? ధనం వలన కలిగేటువంటి శాంతి. లోకం ఇచ్చేటువంటి శాంతి ఏంటంటే ఇదిగో జ్ఞానం వలన కలిగినటువంటి శాంతి. లోకం ఇచ్చేటువంటి శాంతి ఏంటంటే ఇదిగో కీర్తి ప్రతిష్టల వల్ల ఇచ్చేటువంటి శాంతి. ధనం ఉంటే, లేకపోతే జ్ఞానం ఉంటే, లేకపోతే కీర్తి ప్రతిష్టలు ఉంటే మనం శాంతిగా ఉన్నాం అనుకుంటాం. అది లోకం ఇచ్చేటువంటి శాంతి. అది అశాశ్వతము. అది ఇంకా వెతుకుతూనే ఉంటుంది, ఇంకా కావాలి కావాలి అని. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే లోకం ఇచ్చేటువంటి శాంతిని నేను మీకు అనుగ్రహించడం లేదు, నా శాంతినే. ఏమిటి ఆ శాంతి? వాక్యం విన్నంత వరకు చూడండి, మన మనసు ఎంత గొప్పగా శాంతిగా ఉంటుంది. ఆ శాంతినే ఇస్తానంటే వాక్యంలో ఏముంది? నెమ్మది ఉంది. వాక్యంలో ఏముంది? శాంతి ఉంది. మరి వాక్యం విన్న మనము ఆ క్షణం వరకు, ఆ గంట వరకు శాంతిగా ఉంటున్నాము. మరి తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఆ గంట వరకే మన మనసులో ఉంటుంది, ఆ గంట దాడుతుంటే ఉండడం లేదు. కాబట్టి మనం మిగతా 6 రోజులు కూడా శాంతిగా ఉండలేకపోతున్నాము. అదే ఆ గంట వాక్యం వారం రోజులు ధ్యానిస్తూ ఉన్నావు అనుకో, ఆ శాంతి నిలిచి ఉంటుంది నీకు. అందుకే దేవుడు ఏమంటాడు, లోకం ఇచ్చినట్టుగా మేము నేను శాంతిని ఇవ్వడం లేదు, నా శాంతినే మీకు ఎలా అనుగ్రహిస్తానంటే వాక్యం ద్వారానే. అంటే వాక్యం అనుదినము చదవడం వల్ల మనకి నెమ్మది శాంతి జరుగుతుంది. చదవకపోతే ఆ నెమ్మది అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు. ఇంకా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, వాక్యం అనుదినం చదవకపోతే మనం బోధకులకి బాధకులుగా మారిపోతాం. ఏంటంటే బోధకులకి బాధకులుగా మారిపోతాం, బోధకులను బాధ పెడతాం అంట. ఎలాగా? బోధకులు ఎప్పుడు ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఇదే పాఠం రోజు టీచర్ చెప్తుంటే ఆ టీచర్కి ఎంత బోర్ ఉంటుంది? ఎంత బోర్ ఉంటుందండి? ప్రస్తుత క్రైస్తవ పరిస్థితి కూడా అదేనండి. ప్రస్తుత క్రైస్తవ ఎప్పుడు కూడా ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? వాక్యం విశ్వాసులు చదవకపోవడం వల్ల. ఇంకా కొంచెం డెప్త్లోకి తీసుకెళ్తున్నాం అనుకో, వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్తున్నాం అనుకో, వీళ్ళు ఏంటి వెర్రి మొహాలు వేసుకుని చూస్తారు. మరి బోధకుడు కూడా ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా ఆ అమ్మ, ఆ ఆశీర్వాదము, ఈ ఇహలోక సౌఖ్యం, ఈ తరంలో నువ్వు చాలా చక్కగా బతుకుతే చాలు, ఇవే చెప్తున్నారు. అవే మనకి రుచిస్తున్నాయి. ఎందుకంటే వాక్యం యొక్క లోతుల్లోకి మనం వెళ్ళకపోవడం వలన. అతనికి ఆశగా ఉంటుంది బోధకుడికి, ఇంకా లోతుగా చెప్పాలి, వీళ్ళకి ఇంకా అధ్యాయం చెయ్యించాలి అని ఆశ ఉంటుంది. కానీ చూడండి, ఒక టీచరు గొప్ప టీచర్ అయినప్పటికీ కూడా క్లాసులో ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఆ టీచర్ యొక్క ప్రతిభ ఏమవుతుంది? కొన్నాళ్ళకే ఆడు వింటాడా చేస్తాడా, ఏదోటి చెప్తే సరిపోద్ది కదా. బోధకుడు పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. మీరు వాక్యానికి రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టే బోధకుడు కూడా వాక్యం విషయంలో సంసిద్ధంగా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. చాలా కొంచెం మంచి టీచర్లు ఏమంటారంటే, రేపు ఫలానా పాఠం చెప్పబోతున్నాను, మీరు చదువుకు రండి అంటారు. ఎందుకు చదువుకు రమ్మంటారు? ఒకసారి మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే అప్పుడు చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు ఏంటో అర్థమవుతుంది కదా. చదవని వాడికి అర్థమవుతుందా? అదే వాక్యాన్ని రోజు ధ్యానిస్తున్నానుకో, బోధకుడు కూడా డెప్త్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బోధకుడు డెప్త్లోకి వెళ్ళడం లేదు అంటే దానికి కారణం ఎవరు? ఆయన కాదు, విశ్వాసులే. అంటే వాక్యం అనుదినం ధ్యానించకపోవడం వలన మన బోధకులకి బాధకులుగా మారిపోతున్నామా లేదా? మారిపోతాం. అంతేకాకుండా వాక్యాన్ని అనుదినం ధ్యానించకపోవడం వల్ల అపవాదికి చోటిస్తాం. చూడండి, బోధకులకి బాధకులుగా మారిపోతున్నాం వాక్యం అనుదినం ధ్యానించకపోవడం వల్ల. కానీ వాక్య విషయంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉండాలి అని
వాక్యం చెబుతుందంటే చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమును బట్టి చూస్తే, అంటే బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి చూస్తే, ఆ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా, అదిగోండి దేవోక్తులలో 5:12, హెబ్రీ 5:12 దేవోక్తులలో మొదటి ఆగండి, మొదటి మూల పాఠాలు అంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం, ఈ ఇహలోకం, ఇటువంటి మూల పాఠాల దగ్గరే ఆగిపోయామంట. కాలంను బట్టి మనం చూస్తే బోధకులు అవ్వాలంట, కానీ దేవోక్తుల్లో మొదటి మూల పాఠాలు అదిగో ఒక బోధకుడు మరలా బోధించవలసి వస్తుంది, మరలా అదే బోధించవలసి వస్తుంది. ప్రతి ఆదివారం అదే పాట, ప్రతి ఆదివారం అదే పాఠం. దానికి కారణం ఏంటి? బోధకుడా మీరా? కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకుల్లో రెడీ అయిపోవాలి, కానీ మూల పాఠాల్లో మొదటివి, మళ్ళీ మూల పాఠాలు ఎటువంటివి? చివరవు కాదు, మొదటివి. మొదట అక్షరం మొదలవుతుంది, తర్వాత అక్షరంతో 2 పదాల శబ్దం మొదలవుతుంది, 2 అక్షరాల పదం మొదలవుతుంది, తర్వాత 3 అక్షరాలు, తర్వాత 4 అక్షరాలు. చెబుతున్న 4 అక్షరాలు కాదు, మూల పాఠాల్లో 4 అక్షరాలతో పదం చెప్పడం లేదు. మూల పాఠాల్లో మొదటి దానితోనే 2 పదాలతోనే మరలా బోధిస్తున్నారంట. అంటే ఎక్కడికి ఆగిపోయిందో చూడండి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వవలసి ఉన్నది. చదవండి. మీరు పాలు త్రాగవలసిన వారే గాని ఇంకా ఎలా ఉన్నారంట మీరు? ఎలా ఉన్నారండి అంటే, మనకి పిల్లవాడు పుట్టి వాడు 50 సంవత్సరాల వరకు పాలు తాగుతున్నాడు అనుకోండి, ఆహారం ఏం తినకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? చూసేవాళ్ళు కూడా ఏమంటారు? దేవుడు కూడా బాప్తీసం తీసుకుని మనం కొత్తగా జన్మించిన తర్వాత వాక్యం అనేటువంటి జీవాహారాన్ని మనం భుజించాలి. ఆ వాక్యం అనే జీవాహారాన్ని భుజించేటువంటి ప్రయత్నంలో మనం ఎక్కడ ఉన్నాం? ఇంకా పాలు తాగే పసిపిల్లలుగానే ఉండిపోయాము. పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యములలో అదిగోండి వాక్యములో అనుభవం లేనివాడే ఉండిపోయాడు. ఎందుకంటే ఇంకా మూల పాఠాల దగ్గర ఉండిపోయాము కాబట్టి, ఇంకా బోధకుల్ని బాధ పెడుతున్నాము కాబట్టి. అదే వాక్యంలో ప్రసంగం చేస్తున్నప్పుడు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేస్తూ ఉంటే అదేమవుతుంది? వీళ్ళ స్థాయి బాగానే ఉంది, ఇంకా డెప్త్కి వెళ్దాం అని ఏం చేస్తాడు బోధకుడు? వచ్చేవారం ఇంకా డెప్త్ పెంచుతాడు, ఆ పై వచ్చేవారం ఇంకా డెప్త్ పెంచుతాడు. అంటే పాలనించి తేలికపాటి ఆహారం, పాలనించి శరీరలేఖ నుంచి చారన్నం నుంచి కూరగాయల అన్నం నుంచి మాంసకృతులు ఉన్నటువంటి ఆహారానికి అలాగా నిన్ను ఆత్మీయ ఆహారం తినిపిస్తూ నడిపిస్తాడు. మీరు ఇక్కడే ఉండి మేము రాము, మాకు పాలే కావాలంటే ఆయన పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. అంతేకాకుండా వాక్యం అనుదినం ధ్యానించకపోతే ఏమవుతుందంటే అపవాదికి చోటిస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి. చాలండి, అపవాదికి చోటియ్యకుడు. చాలా చిన్న వాక్యం, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో పెద్ద వాక్యం. ఒక ప్రయాణిస్తున్నటువంటి బోటులో చిల్లు పడి నీటికి చోటేస్తే ఏమవుతుంది? మొత్తం బోటు అంతా మునిగిపోద్ది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అపవాదికి చోటిస్తే ఏమవుతుంది? మొత్తం మనం పాపంలో మునిగిపోతాము. అందుకే అపవాదికి చోటియ్యకుడు. వాడు ప్రతి క్షణం నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు, నీ ఆలోచనల మీద ప్రతి క్షణం కూడా దాడి చేస్తాడు. ఆకాను ఆలోచన మీద దాడి చేశాడు, అదిగో దోపుడు సొమ్మునే
తీసుకో. గెహాజీ యొక్క ఆలోచన మీద దాడి చేశాడు, అదిగో రథం వెనక పరిగెట్టు. బిలాము ఆలోచన మీద దాడి చేశాడు, అదిగో బాలాకు ఇచ్చేటువంటి వెండి బంగారాలు తీసుకో. ప్రతి క్షణం కూడా వాడు ఏం చేస్తాడంటే దాడి చేస్తూనే ఉంటాడు. నీ మనసులో వాడు చోటు సంపాదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. దావీదు మీద కూడా దాడి చేశాడు, పాపంలో పడిపోయాడు. సొలొమోను మీద దాడి చేశాడు, పాపంలో పడిపోయాడు. అంటే అపవాదికి చోటు ఇవ్వకూడే. అంటే మీ ఆలోచనలో అపవాదికి ఆలోచనని మిక్స్ చేయకండి. దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండి చోట కూర్చోండక అన్నాడు. అంటే మన ఆలోచనలో అపవాదికి ఎటువంటి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. చోటు ఇవ్వకూడదు అంటే మన హృదయంలో వాక్యం స్ట్రాంగ్గా ఉండాలి. యోసేపు మీద దాడి చేశాడు, కుదిరిందా? దేవుడికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసి నేను పాపం ఎలాగా పట్టుకొను అని మాట చెప్పాడు, వెంటనే వెళ్ళిపోయింది. అంటే యాంటీవైరస్ ఉంది. యోసేపు మనసులో ఏముంది? యాంటీవైరస్ ఉంది. ఆ యాంటీవైరస్ ఏంటి? దేవుని వాక్యము. యోబు మీద దాడి చేశాడు భార్య రూపంలో, అపవాది చోటిచ్చాడా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకుము, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునే. వీళ్ళకి అందరికీ ఏంటి? యాంటీవైరస్ ఉంది. మనకే ఏ ప్రొటెక్షన్ లేదు. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యంలో ఉంచుకున్నాను. ఆ యాంటీవైరసే మన ఆలోచనలో ఉన్నటువంటి వాక్యము. అది ఉంటే మన సిస్టమ్ అంతా కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అది లేని నాడు మనం వైరస్తో నింపబడి ఏమవుతాం? సెల్ ఫోను ల్యాప్టాప్లో హ్యాంగ్ అయిపోతామా లేదా? అదండి అపవాదికి చోటిస్తే అంత దారుణం ఉంటుంది. మరి అపవాదికి చోటు ఇవ్వకూడదంటే ఇదిగో యోసేపు వాక్యాన్ని ఎలా ఉంచుకున్నాడు? యెహోవాకు విరోధంగా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసుకుని నేను పాపం ఎలా మూట కట్టుకుంటానని ఎందుకు చెప్పగలిగాడంటే హృదయంలో వాక్యం ఉంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నాను వాక్యం చెప్పగలిగాడంటే హృదయంలో వాక్యం ఉంది. అంటే అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం అనేది ఉంటేనే. ఆ హృదయంలో వాక్యం ఎప్పుడు వెత్తబడుతుంది అంటే నువ్వు అనుదినము చదువుతూనే. ఇన్ని ఇబ్బందులు ఉంటాయండి అనుదినం వాక్యం చదవకపోవడం వలన. మనం ఏమనుకుంటామంటే ఈరోజే కదా, ఒక 6 రోజుల నుంచే కదా చదవడం లేదు, లేదా నెల రోజుల నుంచే కదా, రేపు చదివేద్దాం ఎల్లుండి చదివేద్దాం అనుకుని అలాగే అనుకుంటున్నాం. అలాగా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటున్నాము. ఇదిగో వాక్యము మనం అనుదినం ధ్యానించకపోతే దేవుని మనస్సు ఎటువంటి పరిస్థితుల్లో అర్థం కాదు. వాక్యం అనుదినం ధ్యానించకపోతే మన నడత శుద్ధి కాదు. వాక్యము అనుదినం ధ్యానించకపోతే దేవుల్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో స్థిరపడలేము. వాక్యము అనుదినము ధ్యానించకపోతే మనము ఏమవుతామంటే ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించలేము. వాక్యం అనుదినం ధ్యానించకపోతే దైవజనులకి అంటే బోధకులకి బాధకులుగా మారిపోతాము. వాక్యం అనుదినం ధ్యానించకపోతే మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎంత గొప్పవాడమైనా, ఎంత తోపు అయినా, ఎంత తురుమైనా సరే నీ జీవితంలో నెమ్మది అనేది ఉండదు. ఆ వాక్యం అనుదినం ధ్యానించకపోతే అపవాదికి చోటిచ్చి మన కంటితో మన వేలుతో మన కంటినే పొడుచుకున్న వాళ్ళము అవుతాము. కాబట్టి ఇది విన్న మనం ఏం చేయాలి? వాక్యము అనుదినము ధ్యానించాలి. ప్రార్థన చేసుకోండి.